జై జవాన్ జై కిసాన్. లదాఖ్ సోలో బైక్ రైడర్ మీలో ఒక్కడు మీ అల్వాల సంతోష్ కెమెరామ్యాన్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్ నేనైతే లదాఖ్ సోలో బైక్ రైడ్ 6225 కిలోమీటర్స్ 16 డేస్లో అయితే కంప్లీట్ చేసి ఇంకా లదాఖ్ సోలో బైక్ రైడర్గా అయితే మీ ముందుకు వచ్చేసిన. అండ్ ఇంక ఇప్పుడైతే ప్రాజెక్ట్ హెచ్ స్టార్ట్ చేసిన, హైదరాబాద్ 100 వీడియోస్. ఇంకా ఇదైతే 3వ వీడియో. అండ్ ఇంకా ప్రస్తుతం నేనైతే కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న బంజారా హిల్స్. ఈ కేబీఆర్ పార్క్ అయితే మనకు ఒక నేషనల్ పార్క్ అనమాట. ఇంకా ఇప్పుడైతే కేబీఆర్ పార్క్ లోపలికి అయితే వెళ్ళట్లేదు నేను. దీని బయట మనకి 6 కిలోమీటర్ ఒక సర్కిల్ ఉంటుంది అనమాట. కేబీఆర్ చుట్టూ మొత్తం 6 కిలోమీటర్లు. ఆ 6 కిలోమీటర్ల సర్కిల్లో ఇంతకుముందు అయితే కొంతమంది రేసింగ్ చేసేది, రైడ్ కాదు, రేసింగ్ చేసి ఒక టైం పెట్టుకొని ఇంకా సర్కిల్ రేసింగ్ చేయడానికి 6 కిలోమీటర్లు ఒక టైంతో రేస్ చేసి కొంతమంది అయితే కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు, కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇంకా నేనైతే ఆ ప్లేస్ని ఒకసారి నార్మల్ రైడ్ చేసుకుంటూ చూపిద్దామని చెప్పేసి అయితే ఈ కేబీఆర్ పార్క్ దగ్గరికి అయితే వచ్చిన. అండ్ ఇంక ఇక్కడైతే మనకి స్పీడ్ లిమిట్ ఉంది ఒక 40. ఆ స్పీడ్ లిమిట్తో ఒక 40 మెయింటైన్ చేసుకొని మీరు ఎవరన్నా రావాలనుకున్నా, ఈ ప్లేస్ చూడాలనుకున్నా, జస్ట్ ఇక్కడ ఈ సీనరీని ఎంజాయ్ చేయాలనుకున్నా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ ఇంకా మీరైతే సేఫ్గా అయితే రైడ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఆ 6 కిలోమీటర్ ఒక రైడ్ అయితే చేద్దాం ఇంకా మన బ్లాక్ ప్యాంథర్ గాడితో. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మనం మన యాక్షన్ కెమెరాతో ఇంకా రైడింగ్ మూవ్లోకి అయితే వెళ్ళిపోదాం. మన బ్లాక్ ప్యాంథర్ గాడు అయితే రెడీ ఉన్నాడు ఇంకా రైడ్కి. ఇంకా మనోడు లదాఖ్ అయితే సోలోగా కంప్లీట్ చేసుకున్నాడు. 6225 కిలోమీటర్స్ 16 డేస్లో కొట్టేసిండు. అయినా కూడా ఇప్పుడైతే చాలా బాగున్నాడు వీడు, ఏమి ఇబ్బంది లేదు వీడికైతే. సర్వీస్ మెయింటెనెన్స్ కూడా నీట్గా చేయించిన, మంచి పికప్తో మంచి మైలేజ్తో అయితే ఉన్నాడు వీడు. నన్నైతే చాలా హ్యాపీగా, చాలా నీట్గా, చాలా సేఫ్గా లదాఖ్ తీసుకొచ్చిండు వీడు. థ్యాంక్ యూ చెప్దాం వీడికైతే ఒకసారి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. వీడు చూడండి మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. కేబీఆర్ పార్క్ దగ్గర అయితే మనకి చూడండి 2 పికాక్స్ ఉన్నాయి కదా. అసలు ఇవి ఇక్కడ పార్క్ దగ్గర అయితే స్పెషల్ అట్రాక్షన్ అనిపిస్తుంది మనకైతే. ఒక పికాక్ అయితే చూడండి మనకి మన కెమెరాకి మనకి అత్యంత సమీపంలో ఉంది. ఇంకా మన దగ్గరకు వస్తుంది కెమెరా చూస్తుంటే అయితే. ఎంత దగ్గర నుంచి వెళ్తుందో చూడండి. ఐఎమ్ షాక్డ్. ఇంత దగ్గర నుంచి పికాక్ నా పక్క నుంచి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంకా వీటికి ఎంత ఫ్రీడమ్ ఉందో చూడండి అసలు. అత్యంత సమీపంలో జస్ట్గా మనకి ఎంత దూరం అంటే జస్ట్ 5 ఫీట్స్ డిస్టెన్స్ మాత్రమే. నైస్. పికాక్తో పాటు మనం కూడా వాకింగ్ చేద్దాం కొద్దిసేపు. ఎంత ఫ్రీడమ్ ఉందో చూడండి ఇక్కడ ఈ కేబీఆర్ పార్క్లో పికాక్స్కి అయితే. వాటికైతే తెలుసు అన్నమాట ఇక్కడ ఎలాంటి హాని కూడా జరగదని చెప్పేసి. అందుకే ఇంత ఫ్రీడమ్గా, ఇంత హ్యాపీగా, ఇంత ఎంజాయ్గా తిరుగుతున్నాయి చూడండి అసలు. మన ముందే పికాక్ అయితే ఒక 10 నిమిషాల నుంచి ట్రావెల్ చేస్తుంది. ఇంకా నేనైతే ఈ పికాక్ను వదిలేసి అయితే వెళ్ళాలనిపించట్లేదు. ఇంక ఇక్కడే నేనైతే అదే ఫ్రేమ్లో ఉన్నా. సో క్యూట్, అసలు ఎంత బాగుంది. మమ్మ నా దగ్గరకు వస్తుంది, పొడుస్తుందేమో. ఆ పికాక్ని చూసిన తర్వాత అయితే నాకైతే మనసు అయితే ఒక హ్యాపీ అనిపించింది మామూలుగా, అసలు దిల్కుష్ అయిపోయినా. ఇంకా ఇప్పుడైతే ట్రిప్ ఏ కూడా 0 చేసేసిన. ఇంకా 0 చేసి స్టార్ట్ అయ్యాం. ఇంకా మనకి ఇటు స్ట్రైట్గా అనిపిస్తుంది కదా, ఇటు వెళ్తే పంజాగుట్ట వైపు వెళ్తాం. ఇంకా మనం లెఫ్ట్ వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు, రైట్ మళ్ళీ బంజారా హిల్స్ వైపు. ఇదే కేబీఆర్ పార్క్ సర్కిల్ రోడ్ అనమాట. చూడండి మనం స్పీడ్ అయితే 40 మెయింటైన్ చేసుకుందాం. ఇక్కడ మనకి స్పీడ్ లిమిట్ అవుతుంది. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా సరే మన ఫ్రెండ్స్, మన రైడర్స్ రైడ్ చేయాలనుకుంటే తప్పకుండా పక్కన బోర్డ్స్ ఉంటాయి. ఇంకా అది చూసుకొని అయితే మీరైతే ఫాలో అయ్యి కొంచెం ఇంకా ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో అవ్వండి. సో అది గైస్, 40 60 చూద్దాం ఒకసారి. ముందైతే ఒక బోర్డు కనిపిస్తుంది. ఇంకా నాకైతే ఈ కేబీఆర్ పార్క్ రోడ్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకా వీడియో చేద్దాం అనుకుని అయితే ఇప్పుడైతే కుదిరింది. ఇంకా మనకైతే స్పీడ్ లిమిట్ 60 ఉంది బ్రో. ఇంకా మనం హ్యాపీగా 60 అయితే వెళ్ళొచ్చు. ఈ రోడ్లో నార్మల్గా వెళ్తే మనకి 6 కిలోమీటర్స్ కదా, 12 మినిట్స్ పడుతుంది. రేసర్స్ అయితే దీని చుట్టూ సర్కిల్ కొడుతూ 6 మినిట్స్ 3 మినిట్స్ ఇంకా అంత టైంలో ఇక్కడ రైడ్ చేస్తుండేదంట దీని చుట్టూ.
ఇంకా మీరు అర్థం చేసుకోండి వాళ్ళ స్పీడ్ ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంకా ఏంటంటే అన్ని సూపర్ బైక్లు, ఇక నార్మల్ బైక్లు కూడా కాదు, మినిమం 1000 cc ఎబో బైక్స్. ఇంకా అట్లాంటి బైక్స్ వేసుకొని ఇంకా సర్కిల్ కొడుతుండేదంట. అసలు ఊహించితేనే నాకైతే మస్తు భయం అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు అంత స్పీడ్లో మనం ఒక 12 నిమిషాలలో కంప్లీట్ చేసేదాన్ని వాళ్ళు 4 నిమిషాలలో 3 నిమిషాలలో ఎట్లా రైడ్ చేస్తున్నారో ఇంకా అర్థం చేసుకోండి. అది ఎంత డేంజర్ అనేది కూడా తెలుసుకోండి. ఇప్పుడైతే మనం జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్కి అయితే వచ్చేసినాం. ఇంకా మనం సిగ్నల్ నుంచి అయితే లెఫ్ట్ తిరగాలి. ఇంకా లెఫ్ట్ తిరిగితే ఇంకా కంప్లీట్గా ఇట్లా లెఫ్ట్ తిరుగుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా మనం కంప్లీట్ కేబీఆర్ పార్క్ సర్కిల్ అయితే తిరగవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి జూబ్లీ హిల్స్, వెనకాల రోడ్డు బంజారా హిల్స్. ఇంకా జూబ్లీ హిల్స్ అనే ఏరియా ఇంకా లివింగ్కి ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేస్ అన్నమాట ఉండడానికి. నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా నేను వేరే దేశాలంటూ వెళ్ళలేదులే కానీ చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ఈ జూబ్లీ హిల్స్ అంత కంఫర్ట్ ప్లేసు, ఇంకా ఇంత మంచి ఏరియా అయితే ఎక్కడ ఉండదు. అదైతే నా అభిప్రాయం. సో ఇంకా నాకు నచ్చిన ఏరియా కూడా. సో అది ఫ్రెండ్స్. ఇంకా మీరు నార్మల్గా అక్కడ మనం చూసినాం కదా మెయిన్ ఎంట్రన్స్ కేబీఆర్ పార్కు, అక్కడ నుంచి వెళ్ళి మీరు వాకింగ్ చేయాలనేది లేదు. ఇక్కడ మధ్య మధ్యలో ఇట్లుంటాయి చూడండి. ఇక్కడ ఇంకొక ప్లేస్ చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తిరిగినాం, ఇక్కడ లెఫ్ట్ వచ్చేసినాం, ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు బయట ఇక్కడైతే ఈ నుంచి వాకింగ్ చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రీ ట్రాక్. ఇది చూడండి. ఆ లోపల కంటే మళ్ళీ టికెట్ ఉండాలి, లేదంటే మంత్లీ పాస్ కూడా తీసుకుంటారు. ఇంకా మంత్లీ పాస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఆ బయట చేయడానికి అయితే ఫ్రీ. బట్ ఆ బయట వాకింగ్ చేయాలన్నా కూడా టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 4:30 to 9 or 10 వరకు అనుకుంటా. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి 4:30 to 7 PM. సో అది ఇంకా అది ఫ్రీ. ఇంకా దాని లోపల వెళ్తే పెయిడ్ 50 రూపీస్ పెద్దోళ్ళకి, ఇంకా చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. ఇంక ఇక్కడ రైట్ అనిపిస్తుంది కదా, ఇక్కడ ఇది ఒక జంక్షన్, అక్కడ రైట్ వెళ్తే మనం ఇంకా రోడ్ నెంబర్ 45. ఇప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది చూడండి. ఇంకా ఇన్ఆర్బిట్ మాల్ వైపు వెళ్ళే రోడ్ అది. అటు వెళ్తే జర్నలిస్ట్ కాలనీ. ఇంకా ఇక్కడ వరకు మనం 2 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా మనం మళ్ళీ లెఫ్ట్ ఇక్కడ కూడా. ఇంకా మనకి ఎక్కడ జంక్షన్ వచ్చినా కూడా, ఎక్కడ సిగ్నల్ వచ్చినా కూడా లెఫ్ట్ 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 తిరుగుకుంటూనే పోవాలి. ఇంక ఇది ఫిలింనగర్ వైపు. ఇక్కడ వరకు మనం ఒక 4.5 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా రైట్ సైడ్ మొత్తం మనకి క్యాన్సర్ హాస్పిటల్. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఏరియాలో క్యాన్సర్ హాస్పిటల్ అంటే. ఇంకా ఇక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్లో కొంతమంది అయితే గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు ఇక్కడ అన్నదానం కూడా చేస్తుంటారు. ఇంకా మధ్యాహ్నం టైంలో అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ కొంతమంది ఇంకా మనకి క్యాన్సర్ హాస్పిటల్కి వస్తుంటారు కదా, ఇంకా వాళ్ళకు సంబంధించిన పేషెంట్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళకి ఇక్కడ సరిగ్గా షెల్టర్ లేక ఏం లేక అక్కడ నిల్చొని ఉంటారు, అక్కడ కూర్చుంటారు, పాపం బయటనే పడుకుంటారు. ఇంకా కొంతమంది అయితే వచ్చి ఫుడ్ అయితే పెడుతుంటారు అక్కడ. సో థ్యాంక్ యూ సార్, మీకైతే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. ఇంకా అన్నదానాన్ని మించింది అయితే ఏ దానం లేదు. అండ్ ఇంకా మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడ వరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ వరకు అయితే 5.3 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇంకా టైం అయితే నాకు ఈజీగా ఒక 10 minutes పట్టింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. అండ్ ఇంకా మనం కేబీఆర్ పార్క్ మొత్తం ఇంకా మీకు లోపల ఎట్లుంటుంది ఏందనేది చూపెట్టాలి కావాలి వీడియో అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఒక్కరు కామెంట్ చేసినా కూడా కేబీఆర్ పార్క్ ఫుల్ వీడియో అయితే చేద్దాం మనం. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. మరి ఉంటా. మరి జై జవాన్, జై కిసాన్, జై హింద్.